ప్రైజ్ లార్డ్. విరువబడిన స్థితి నీ జీవితంలోకి వచ్చినప్పుడు, నువ్వు బలహీనుడివి అని నీకు అర్థమైనప్పుడు, నువ్వు నిస్సహాయుడివి అని నీకు అర్థమైనప్పుడు, నువ్వు రోగివని నీకు అర్థమైనప్పుడు మనసులో వేదన పడుతూ దుఃఖపడుతూ ఉండకండి. దేవా, నేను బలహీనుని నాయనా, నేను కృంగిపోయినటువంటి వాన్నే ప్రభువా, నేను రోగినే ప్రభువా, నేను మోసగాన్నే ప్రభువా. యాకోబు మోసగాన్ని అంటూనే వచ్చాడు. రాత్రంతా ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేశాడు. తెల్లారేసరికి ఇశ్రాయేలు వెళ్ళిపోయాడు. ఎంత అద్భుతం! యేసయ్యతో నువ్వు సహవాసం చేయడం అనేది ఎంత అద్భుతం దేవుని బిడ్డ, ఎంత అమూల్యమైనది దేవుని బిడ్డ. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టద్దు. ఇలాంటి పరిస్థితి గుండా నువ్వు వెళ్ళినప్పుడు, నాకెందుకు ఈ బాధలు, నాకు ఎందుకు, చాలామంది క్రైస్తవులు, చాలామంది విశ్వాసులు పలికే మాటలు, మాకు ఎందుకు ఈ బాధలు వచ్చాయండి, ఎందుకు ఈ శ్రమలు వచ్చాయండి, ఎందుకనే ప్రశ్నలు అధికమయ్యే కొలది ఈ ప్రశ్నలకి నీవే జవాబు లేకుండా చేసుకుంటున్నావు. ఎన్ని శ్రమల గుండా నువ్వు వెళ్తున్నప్పటికీ యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే మహిమ కలుగును గాక అని మౌనంగా ఉన్నాడంట యోబు. తనకి జవాబులు లేని ప్రశ్నల విషయంలో దేవుణ్ణి శోధించాలనుకోలా భక్తుడైనటువంటి యోబు. నా దేవుణ్ణి శోధిస్తే నాకేమొస్తుంది, ఆయనకి తెలీదా నేను కష్టంలో ఉన్నానని, వేదనలో ఉన్నానని? బ్రతిమలాడుకోవడం ప్రారంభించాడు, వేడుకోవడం ప్రారంభించాడు, మొరపెట్టుకోవడం ప్రారంభించాడు, ఆలోచన విధానంలో మార్పు తెచ్చుకోవడం ప్రారంభించాడు. దానివలన రెండంతల ఆశీర్వాదం, అత్యధికమైన కృపకు పాత్రుడయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యు.